హాయ్ ఫ్రెండ్స్, నేను మిస్ సజ్జాని. ఈరోజు నేను కందిపప్పు పొడి చేస్తున్నానండి. అది ఒంటికి ఎంతో మంచిది వేసుకొని తింటే. మీరు కందిపప్పు ఒకసారి మూకుడులో వేయించేసుకొని దోరగా వేయించుకోవాలండి. అంటే దోర కాదు, అదే గోల్డెన్ రంగు వచ్చేలా వేయించుకోవాలండి కందిపప్పు. అందులో నేను 5 పచ్చిమిరపకాయలు ఎండుమిర్చి వేసానండి. దాంతోపాటు వేగుతాయి అన్నమాట బాగానే. ఇలా వేగుతున్నప్పుడు బాగానే అది దోరగా అలా సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి. చూసారా, ఎర్రగా వేగి ఇలా వేగాక అందులోనే మనం కొద్దిగా జీలకర్ర వేసుకోవాలండి. ఇలా వేయించుకున్న దాంట్లో మనం జీలకర్ర కొద్దిగా వేసుకోవాలండి. స్పూను జీలకర్ర వేసుకొని, అంటే ఆ వేడికి వేగిపోతుంది. అది చల్లారి పెట్టుకోవాలి. పప్పు అంతా ఒక ప్లేట్లో తీసుకొని చల్లారి పెట్టుకొని గ్రైండ్ చేసుకోవాలండి. మిక్సీ అందులో తగిన ఉప్పు వేసుకొని మనం రాళ్ళు ఉప్పు వేసుకుంటే బాగుంటుందండి. రాళ్ళు ఉప్పు కూడా ఒకసారి వేయించేసుకొని వేసుకోవాలండి పొడులకి ఎప్పుడుని. అలా వేయించేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని రోజు మనం ఒక కొద్దిగా అన్నంలో కందిపొడి వేసుకొని నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. హెల్త్కి కూడా మంచిది కందిపప్పు తినడం. థ్యాంక్ యూ, బాయ్.